మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఇస్తే దానికి మ్యాచింగ్ అదే ఆగిపోయింది. దీనంతటి కారణం ఏంటంటే ఒక ప్లానింగ్, ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక గత ప్రభుత్వం చేసింది. అయితే ఎన్నిటిని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక్కొక్కటి సరిదిద్దుతూ కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు ఉన్న యొక్క అవగాహనతో ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నాడు. త్వరలో ఈ రాష్ట్రం ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో ఎన్డీఏని గెలిపించారో వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాను. మరొక విషయం, ఈ యొక్క వైసీపీ నాయకులు సాక్ష్య పత్రిక వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు చూస్తుంటే నిజంగా ఏదైనా చెప్పే అబద్ధాలైనా అతికెత్తట్టుగా ఉండాలి. ఈరోజు జడ్జెస్ బంగళాలకి స్క్వేర్ ఫీట్కి 10,042 రూపాయలు ఖర్చు అవుతుందని పేపర్లు వేశారు. వాడు దాంట్లో 10,042 రూపాయలు. ఏదైనా స్టడీ చేసి డీప్గా చేయాలి. యాజ్ ఇట్ ఈజ్గా జడ్జెస్ బంగ్లాస్ తీసుకుంటే సివిల్ అండ్ ఆర్కిటెక్చరల్ కన్స్ట్రక్షన్ వర్క్కి 184 కోట్లు 184.25 కోట్లు ఖర్చు అవుతుందని టెండర్లో పెట్టారు. సివిల్ అండ్ ఆర్కిటెక్చర్ వర్క్ అంటే ఆ బంగ్లాల యొక్క సివిల్ వర్క్కి. ప్లంబింగ్, శానిటరీ ఇన్స్టాల్మెంట్ వర్క్కి 20,78,00,000. ఇంటర్నల్ ఎలక్ట్రికల్ వర్క్కి 43.22 కోట్లు. మొత్తం సివిల్, ప్లంబింగ్, శానిటరీ ఇన్స్టలేషన్, ఇంటర్నల్ ఎలక్ట్రికల్ వర్క్కి 248.25 కోట్లు. అంటే ఆ బంగ్లాల్లో ఈచ్ బంగ్లా యొక్క కన్స్ట్రక్షన్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రికల్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, వీటన్నిటికీ 248.25 కోట్లు. ప్లింత్ ఏరియా తీసుకుంటే 5,82,161 చదరపు అడుగులు. 5,82,161. సో యావరేజ్ని తీసుకుంటే అది స్క్వేర్ ఫీట్కి 4,264 రూపాయలు అవుతుంది. 4,264 రూపాయలు బంగ్లాలు అవి, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. అయితే ఆ ఏరియాలో ఎక్కడైతే ఈ బంగ్లాలు ఎన్ని కడుతున్నారో ఆ ఏరియాలోను ఆ బిల్డింగ్లోను వాళ్ళు ఎక్స్ట్రా ఐటమ్స్ కొన్ని అడగటంతో అవన్నీ టెండర్లో పిలిచారు. టెండర్ డాక్యుమెంట్లో క్లియర్గా పెట్టారు. అవేంటంటే సీసీటీవీ, ఎఫ్టీటీహెచ్, హెచ్విఏసి, వీటికి 17 కోట్లు. తర్వాత హోమ్ ఆటోమేషను, అడిషనల్ ఇంటీరియర్ వర్క్స్, మాడ్యులర్ ఫర్నిచరు, రెట్రో ఫిట్టింగ్ వర్క్స్, వాటికి 33 కోట్లు. కాస్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ సచ్యాస్ అంటే ఆ మొత్తం లేఅవుట్లో రోడ్లు వేయటానికి ఎక్స్టర్నల్ సివరేజీ, ఎక్స్టర్నల్ వాటర్ సప్లై, స్టామ్ వాటర్ డ్రైన్స్, ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇంక్లూడింగ్ డీజీ సెట్స్, ఇవన్నీ చేయటానికి ఒక 95 కోట్లు. ఇవన్నీ కలిసిన మొత్తం తీసుకుని టోటల్ చేసినా కానీ అది మొత్తం 401 కోటి అయింది. 401.37 కోట్లు. ఇవి కాకుండా డిఫరెంట్ ట్యాక్సెస్, డిఎంఎఫ్ ఛార్జెస్, మెరిట్ ఛార్జెస్, తర్వాత జిఎస్టీ. జనరల్గా మనం ఎవరి దగ్గర హౌస్ కొంటుంటే ఆ స్క్వేర్ ఫీట్ చెప్తారు, ప్లస్ దానికి జిఎస్టీ మళ్ళీ కట్టాలా. ఇక్కడ టెండర్లో అది కూడా వచ్చేస్తుంది.